న్యాయ పరిభాషను సరళీకరించాలి, 100% సరళీకరించాలి. ఎందుకంటే సులభంగా న్యాయం అందేందుకు ఇది దోహదం చేస్తుంది. తీర్పుల అనువాదనలో సుప్రీంకోర్టును, హైకోర్టులో అనుసరించాలి. జాతీయ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడాడు, న్యాయ పరిభాషను సరళీకరించాలి. నిజంగా కూడా మనకు అర్థం కాని భాష ఎందుకునండి, అర్థం కాని భాష వేద్దాం అన్నట్టు అసలు యాక్చువల్గా పనికిరాదు. అయితే గతంలో ఉంటుండే అసలు యాక్చువల్గా ఇది వాడుక భాష, అంటే వాడుక భాషకు సంబంధించి అక్కడ ఏది గిడుగు రామ్మూర్తి పంతులు ఇట్లా వాడుక భాష ఉద్యమాన్ని తీసుకొచ్చేసిండు అని చెప్పేసి ఇట్లా అంటారు కదా. ఆ వాడుక భాష ఉద్యమం కూడా పాపం అప్పుడు ఆంధ్ర వాళ్ళకే ఉపయోగపడ్డది అది. ఎందుకంటే అందులో కూడా వాళ్ళ భాషనే ఉంటుండే, ఇట్లా ఇప్పుడు తెలంగాణ భాషని వాడకపోతుండే సరిగా. కాబట్టి ఏదైనా కానీ ప్రజలకు అర్థమైనటువంటి భాషలు ఉండాలి. ఇప్పుడు అపర్వతం రమేష సకరణ బాడికి 7 మాసములు వానకాలంపు తదుత్తర మాస చతుష్టయంపు తక్కిన యొక్కండు మంచియే కాక ఇంకేమైనా కలగండు ఆ దేవేగుడు డిస్ట్రిబ్యూట్ బరకాత్ర నెక్కుత్తర క్రియా అత్యావిల దారుణ సీకొని ఆమె పై గవిసినంటే ఏం అర్థం కాదు లెక్క. ఆ నీలగిరి పర్వతంలో 6 నెలలు చలికాలం ఉంటుంది, 6 నెలలు ఎండాకాలం ఉంటుంది. ఇటు ఉంటుంది పరిస్థితి అని చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ అర్థం కాని భాషలు అపర్వతం రమేష బాడికి 7 మాసములు వానకాలంపు తదుత్తర మాస చతుష్టయంపు తక్కిన యొక్కండు మంచియే కాక ఇంకేమైనా కలుగుండు అంటే ఏం అర్థం కాదు లెక్క. అటువంటి భాషలు పెట్టేసి ఇప్పుడు న్యాయశాస్త్రంలో కూడా అటువంటి భాషలు టెర్మినాలజీ అటువంటివి ఉంటే ఏం అర్థం కాక ఏం సంతకం పెట్టాలన్నా ఏం చేయాలనో అర్థం కాదు. కొంతమంది లాయర్లు అడ్వకేట్లు ఏం చేస్తున్నారంటే కొంతమంది అది అపోజిట్కి అనుకూలంగా సంతకాలు పెట్టిస్తుంది. ఇటువంటి కథలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి న్యాయ పరిభాషలో 100% మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సరళంగా ఉండాలి, అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలి. ఏదైనా కానీ అర్థం కాకపోతే ఎందుకు అది పాండిత్యం మస్తుగా ఉంటుంది. ఏం చేసుకుంటావు పాండిత్యం ద్వారా అంటే అప్పట్లో రాజుల కాలంలో తెలుగు భాషకు సంబంధించి కానీ లేకపోతే ఇంకో కొన్ని వాటికి సంబంధించి కానీ పాండిత్యం ప్రత్యేకంగా దానికి ఒక వేడుకలాగా తర్వాత ఒక గొప్ప విషయంలాగా చూసేటోళ్ళు. అసలు అంతవరకు ఓకే. కానీ నిజ జీవితంలోకి వచ్చినప్పుడు 100% సరళంగా ఉండాలి, సులభంగా అందరికీ అర్థం కావాలి. పండితులకు కాదు కావాల్సింది, పామరులకు అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి చదువురాని వాళ్ళకు కూడా మన భాష అర్థం కావాలి. ఆ ఉద్దేశంతో అసలు యాక్చువల్గా క్యూనూస్ చెప్పేది కూడా అదే భాషలో. ఎందుకు అసలు యాక్చువల్గా ఇక్కడ కిందికి దిగి తర్వాత ఇవన్నీ కూడా చెప్తున్నామంటే ఇక్కడ మన భాష అనేటువంటిది ప్రజలకు ఈజీగా అర్థం కావాలి, వాళ్ళకి రీచ్ కావాలి. బడ్జెట్ అంటే ఏదో అసలు బ్రహ్మ పదార్థం లెక్క అనుకోకుండా బడ్జెట్ అంటే ఏముంటుంది, మన ఇంట్లో ఎవరైతే ఇల్లాలు ఉంటుందో, ఎవరైతే కుటుంబాన్ని నడిపేటువంటి స్త్రీ ఉంటుందో ఆమె ఒక ప్రణాళిక చేసుకుంటుంది. 20,000 జీతం వస్తే 20,000 జీతంలో ఎట్లా ఇల్లును ఆ నెల జీతం ఎట్లా ఏ వస్తువుకి ఎంత ఖర్చు చేయాలి, ఏం కథ, ప్రయాణాలు ఏంటి, తర్వాత అత్యవసర ఖర్చులకి ఏంది, వైద్యానికి ఏంది, దీనికి ఏంది, దానికి ఏంది అని ఒక ప్లాన్ చేసుకుంటుంది. అట్లా రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించి కానీ ఒక ప్రణాళికబద్ధంగా చేసుకోవడాన్ని బడ్జెట్ అంటారు. అంటే రాబోయే ఆదాయానికి చేయబోయే ఖర్చుకు సంబంధించినటువంటి లెక్క. అందుకని మనం అట్లా ఈ క్యూనూస్ కూడా ప్రత్యేకంగా అట్లా అందరి భాషలోకి వెళ్ళి అంటే కింది స్థాయిలో చదువు రాకున్నా కానీ నిరక్షరాస్యులైన వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కావాలి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో అట్లా చేస్తూ ఉంది. కాబట్టి న్యాయ పరిభాషలో 100% సరళీకరించాల్సినటువంటి అవసరం 1000% ఉన్నది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూనూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూనూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.